ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వర్ధన్నపేటలో జనహిత యాత్ర నిర్వహించడం తనకు గర్వంగా ఉంది అన్నారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపడానికి జనహిత యాత్ర ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. రేపు బీహార్లో కొన్ని రాజకీయ పరిస్థితిగతుల్లో అక్కడికి వెళ్లాల్సి ఉందని ఎమ్మెల్యే చెప్తున్నారు. ఈ యాత్రలో తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న కేఆర్ నాగరాజ్తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. వరంగల్ ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎలక్షన్ల సందడి మొదలైనట్టే కనిపిస్తుంది. ఇవాళ జనహిత పాదయాత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి పాదయాత్ర వర్ధన్నపేట లోపల రేపు 25వ తారీఖు నాడు ఉంది. ఆ వర్ధన్నపేట నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు, వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆ స్థానం నుండే ఎందుకు కొనసాగుతుంది? మనతో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి సార్, మీ నియోజకవర్గంలోనే తొలి అడుగు పడుతుంది పాదయాత్ర, ఎందుకంటారు? దానికి ఏ విధమైన రూట్ మ్యాప్ చేశారు? నమస్తే అండి. దీన్ని నేనే ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది దళిత కాన్స్టిట్యున్సీ కాబట్టి, ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి, నేను కూడా రాజకీయాలకు కొత్త కాబట్టి సో నేను రిక్వెస్ట్ చేసిన. ఎందుకంటే పిసిసి గారు తర్వాత మీనాక్షి నటరాజన్ గారు వస్తే మా యొక్క కార్యకర్తలలో జోష్ వస్తుంది. అలాగే కార్యకర్తలు చాలా కొంచెం ఏదైతే ఇబ్బందులు పడ్డారు ఇన్ని రోజులు, అవన్నీ సాధక బాధకులు వాళ్ళన్నీ కూడా ముఖాముఖి వారితోని మాట్లాడుకొని వారికి కల్పించే పిసిసి గారికి నటరాజన్కు ఒక అవినావ సంబంధం కలిగే విధంగా కార్యకర్తలని ముఖాముఖి ఉండే. కానీ డ్యూ టు 25 ప్రోగ్రాం ఒక్కటే పాదయాత్ర ఉంది. 26వ తారీఖు అది డ్యూ టు బీహార్ వెళ్ళవలసి వస్తుంది అర్జెంటుగా. సో వీరందరూ కూడా నటరాజన్ గారును మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర కాగానే మళ్ళీ బీహార్కు వెళ్ళడం జరుగుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ పోస్ట్పోన్ చేసినాం. మళ్ళీ కార్యకర్తలతోని ముఖాముఖి తప్పనిసరిగా గౌరవనీయులు పిసిసి మహేష్ గౌడ్ గారు అలాగే మా యొక్క ఏఐసిసి నటరాజన్ గారితో ఉందండి. అంటే ముఖ్యంగా ఈ పాదయాత్ర ఒక కార్యకర్తల్లో జోష్ నింపడానికినా లేక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు పొందడానికి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా, ఇంకా వేరే కారణాలు ఉన్నాయి? తప్పనిసరిగా, ఎందుకంటే కార్యకర్తలకు జోష్తో పాటు కార్యకర్తలకు ఇంకా కొంచెం బూస్ట్ ఇవ్వడానికి, అంటే మనం చేసిన సంక్షేమ పథకాలు ఏదైతుందో వాటిని ఏ విధంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే దీర్ఘకాలిక సంక్షేమ పథకాలు ఏదైతున్నాయో వాటిని ఏ విధంగా ప్రజలలోకి తీసుకెళ్ళి ఈ యొక్క రాబోయే ఎలక్షన్లు 100% గెలుస్తామని డౌట్ లేదు. బట్ ఈవెన్ దో కూడా కొంచెం కార్యకర్తలందరికీ కూడా ఒక తృప్తి ఉంటుంది. ఒక సీనియర్ నాయకులను కలిసిందంటే అది ఒక వారికి చిరకాల కోరికగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్ వరకు వెళ్ళడం, వారిని కలవడం కుదరదు. కాబట్టి నేను మా యొక్క ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి వారికి ఆహ్వానం చేయడం జరిగిందండి. ఈ ముఖ్యంగా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ వర్గీయుల మధ్య వర్గపోరు అనేది తీవ్రంగా ఉండింది. క్రమశిక్షణ కమిటీ దగ్గరకు వెళ్ళడం కూడా జరిగింది. వారు మందలించిన అనంతరం కూడా మొన్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో కూడా మళ్ళీ స్పష్టమైంది వర్గపోరు అనేది. దాన్ని సమకూర్చేందుకు అందరినీ ఒక క్రమశిక్షణలో పెట్టేందుకు అనేసి ప్రజలు అనుకుంటున్నారు. అది వాస్తవమా? తప్పండి, వర్గపోరని కాదు. ఏమైతే వారు జనరల్గా ఒక మినిస్టర్ వస్తున్నారంటే, నిన్న మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ వ్యవహారాల మంత్రి మన అడ్లూరి లక్ష్మణ్ గారు వచ్చారు. వస్తున్నారంటే ముందుగానే ఇంటిమేషన్ వస్తుంది కదా, ఇంటిమేషన్ ఇవ్వడం, మినిస్టర్ని వస్తే రిసీవ్ చేసుకోవడం గౌరవంగా, అలాంటి విషయాలలో ఉంటాయి. కాబట్టి మాకు అక్కడ వారు వచ్చింది తెలియదు. మేము దండేసి వచ్చినాక వాళ్ళు వచ్చిండ్రని తెలిసింది మినిస్టర్ గారు. అంతేగాని వర్గపోరు అంటూ ఏం లేదండి. చూసినాం ఇవాళ రాష్ట్రం లోపల రేషన్ కార్డుల పంపిణీ చాలా ఆర్భాటంగా అట్టహాసంగా ఒక పండుగ వాతావరణం చూసాము. ఇప్పుడు ఇండ్ల పంపిణీ విషయం కూడా జరుగుతుంది. ఎలా ఉంది ప్రజల్లో వెళ్తుంటే, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తుంటే ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా తృప్తిగా ఉంది అండి. నేను గెలిచినందుకు, వారు ప్రజలు నన్ను విశ్వాసంగా నన్ను గెలిపించినందుకు న్యాయం చేస్తున్నా అనే ఒక వారికి వారి కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు అది ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. చూస్తున్నాం ఎవరు ఎన్ని కుయుక్తులు పనినా కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% వాటా కేటాయించి మేము ముందుకు వెళ్తామని చెప్తున్నారు. అలాగే
మా కార్యకర్తల సంఘటితం కోసమే కాకుండా స్థానిక సంస్థల్లో ఫలితాలు పొందేందుకు కూడా ఇవాళ నటరాజన్ పాదయాత్ర పనికొస్తుందని అది నా నియోజకవర్గంలో తొలుతగా ప్రారంభం అవ్వడం సంతృప్తినిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. రేపు సాయంకాలం నటరాజన్ పాదయాత్ర ఉంటుంది, అందరూ రావాలని కూడా పిలిపిస్తున్నారు. కెమెరామెన్ రామరాజ్తో నరేందర్, HM TV, వరంగల్.